ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకంలో స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క గోచారంలో, అదేవిధంగా దశలలో అంతే బలాన్ని ఆ గ్రహం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జన్మించినప్పుడు గురువుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ధనుర్లగ్నాన్ని తీసుకుందాం. ఓకే అండి, లగ్నాధిపతి అయినటువంటి గురువు దశమంలో 1 డిగ్రీలో ఉన్నారు అని అనుకుందాం. ఓకేనండి, ఇప్పుడు గురు గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే గోచారంలో కానివ్వండి, దశలలో అంతర్దశలలో కానివ్వండి. అదే ధనుర్లగ్నంలో ఇంకొక వ్యక్తి జన్మించారు, అతనికి అదే దశమంలో గురువు 29 డిగ్రీల్లో ఉన్నారు. ఓకేనండి, ఇప్పుడు ఇతనికి ఈ మొదటి వ్యక్తికి వచ్చినంత ఎక్కువ ఫలితాలు రావు. ఓకే అండి, ఎందుకంటే స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో గోచారంలో కూడా అంతే బలం ఉంటుంది. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు గురుగ్రహం 1 డిగ్రీలో ఉన్నటువంటి వ్యక్తికి 100% అన్నది 1 డిగ్రీ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు గురుగ్రహం 29 డిగ్రీల్లో ఉన్నటువంటి వ్యక్తికి గురుగ్రహం యొక్క 100% ఫలితాలు 29 డిగ్రీల్లో ఉంటే ఎంత తక్కువ ఫలితాలు ఇస్తారో అవే 100% ఫలితాలు అవుతాయి.